హలో అందరికీ నమస్కారం. నేను మీ శృతి. బిగ్ హౌస్కి స్వాగతం. ఇది కేవలం షో కాదు, మైండ్, ఎమోషన్స్ అండ్ రిలేషన్స్కి పరీక్ష. ఇక్కడ మాస్కులు ఉండవు, నిజమైన మనుషులు, నిజమైన భావాలు మాత్రమే. ఈరోజు 6 కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. 6 కథలు, ఒకటే ప్రయాణం. నౌ లెట్స్ వాచ్ రాజ్ ఇంట్రో ఏవి. ఐఎమ్ రాజ్. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. బిజినెస్లో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నా. స్టే కామ్, థింక్ స్మార్ట్ అండ్ నెవర్ ప్యానిక్. లక్ వల్ల ఈ పొజిషన్లో లేను, నా హార్డ్ వర్క్ వల్ల ఉన్నా. బిగ్ హౌస్కి రావడానికి కారణం ఐ వాంట్ టు టెస్ట్ మై సెల్ఫ్. ఐ వాంట్ టు సీ నేను ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలను, ఎంత స్ట్రాంగ్గా ఉండగలను, ఎంత దూరం వరకు వెళ్ళగలను. మైండ్ పెట్టి గెలవడానికి ఆడతా. అందరికీ గ్లాడ్ టు మీట్ యూ మ్యామ్. మీ టూ. రాజ్, బయట నీకు చాలా మంచి లైఫ్ ఉంది, మరి బిగ్ హౌస్కి ఎందుకు రావాలనుకున్నావు? బయట ఆల్రెడీ గెలిచాను, బట్ ఇక్కడ నన్ను నేను గెలవాలి. ఆల్ ది బెస్ట్ రాజ్. ఓకే, నౌ లెట్స్ వాచ్ సెకండ్ కంటెస్టెంట్ చిన్ని ఇంట్రో ఏవి. హాయ్, నేను చిన్ని. ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్. రీసెంట్గా నేను ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నా. ఇట్ చేంజ్డ్ మై లైఫ్. నాది ఒక చిట్టి క్యూట్ ఫ్యామిలీ. దే ఆర్ మై వరల్డ్. బట్ ఫ్యామిలీ నా డ్రీమ్స్కి వాల్యూ ఇవ్వలేదు. సో ఐ ఫాట్ ఫర్ మై సెల్ఫ్ అండ్ కేమ్ అవుట్. ప్రజెంట్ నేను ఒక జాబ్ చేస్తున్నా. ఈ బిగ్ హౌస్ ఆపర్చునిటీ నాకు ఆ మిరాకిల్. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నాట్ టు ద వరల్డ్, టు మై ఫ్యామిలీ. మ్యామ్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. చిన్ని, యువర్ జర్నీ వాజ్ నాట్ ఈజీ. నువ్వు ఈ పాత్ని ఎందుకు చూస్ చేసుకున్నావు? బికాస్ ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేయాలనేది నా కోరిక. ఐ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ, బట్ ఐ ఆల్సో రెస్పెక్ట్ మై డ్రీమ్స్. ఓకే చిన్ని, ఆల్ ది బెస్ట్. కొంతమంది మాటలతో మాట్లాడతారు, కొంతమంది నిశ్శబ్దంతో మాట్లాడతారు, కానీ కొంతమంది భావాలతో మాట్లాడతారు. గ్రేస్ ఆమె బలం, కాన్ఫిడెన్స్ ఆమె ఆయుధం, ఎమోషన్ ఆమె భాష. లెట్స్ వెల్కమ్ మాయా విత్ అ బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. మాయా, దట్ వాజ్ పవర్ఫుల్. వెల్కమ్ టు బిగ్ హౌస్. థ్యాంక్ యూ మేడం. దిల్ ఖుష్ అవుతుండే మిమ్మల్ని చూస్తుంటే. నీ లైఫ్లో మర్చిపోలేని విషయం ఏమన్నా ఉందా? మర్చిపోలేదంటే మా అన్న మేడం. మా అన్న అంటే నాకు మస్తు ఇష్టం. చిన్నప్పటి సంది ఇంట్లో అమ్మ నాయన బయట ఎవరైనా నన్ను పరేషాన్ చేసినా అన్ననే సపోర్ట్ చేస్తుండే. రీసెంట్గా అన్నకి బర్త్డేకి నేను బైక్ గిఫ్ట్ ఇచ్చిన మేడం. అప్పుడు అన్న కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అది మర్చిపోలేను మేడం నా లైఫ్లో. మస్తుండే. ఓకే మాయా, ఆల్ ది బెస్ట్. ఓకే, నౌ లెట్స్ వాచ్ ఫోర్త్ కంటెస్టెంట్ వీర్ ఇంట్రో ఏవి. హాయ్, ఐఎమ్ వీర్. చిన్నప్పటి నుంచి ఏమీ లేవు. డబ్బు లేదు, ప్రేమ లేదు. ఉన్నవి రెండే, ఆకలి, మౌనం. నేను పారిపోలేదు, తలదించుకోవటం ఇష్టం లేక గెలుపు కొరకు పరుగు పెడుతూనే ఉన్నాను.
నా అవసరానికి నాతో ఎవరూ లేరు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నో వన్. నా బలహీనత నమ్మటం, నా బలం మోసపోవటం, నా గెలుపు నన్ను నేను నమ్ముకోవటం. లైఫ్ నాకు ఎమోషనల్గా కాదు, బ్యాలెన్స్డ్గా ఉండటం నేర్పించింది. వీర్, నీ ఏవీ చూసాం. ఇట్ లుక్స్ టఫ్. బిగ్ హౌస్ మేట్స్తో ఎలా ఉంటావు? మ్యామ్, ఇక్కడికి ఎమోషన్ కోసం రాలేదు, అర్థం చేసుకోవాలని కూడా రాలేదు. నేను ఎలాగో ఉంటానో అలాగే ఉంటాను. యాక్సెప్ట్ చేస్తే నాతో ఉంటారు, లేదా దూరంగా ఉంటారు. ఓకే వీర్, ఆల్ ది బెస్ట్. ఓకే, నౌ లెట్స్ వాచ్ 5th contestant బన్నీ ఇంట్రో ఏవి. నేను మీ బన్నీ. నేను చాలా హ్యాపీగా ఉండడానికి ఇష్టపడతాను. చిన్న చిన్న విషయాలు కూడా ఎంజాయ్ చేస్తా. నేను ఎప్పుడు నా పేరెంట్స్ మాట వింటాను. వాళ్ళ మాట అంటే నాకు చాలా ఇంపార్టెంట్. నా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందరిని నవ్వించడం అంటే నాకు బాగా నచ్చుతుంది. నేను ఒకరిని ట్రూగా లవ్ చేశా, బట్ షీ లెఫ్ట్ మీ. ఐ స్టిల్ లవ్ హర్ అండ్ వాంట్ హర్ బ్యాక్. I came to the big house to prove who I am. Bunny, you had very interesting love story. Any years love? Do you think she'll come back to you? Maadi 5 years love, and yes, she will come back to me. Okay Bunny, all the best. ఈ బిగ్ హౌస్కి ఫైనల్ టచ్ ఇవ్వాలి అంటే ఒకటే పేరు. స్టెప్స్ రెడీ, బీట్ రెడీ. హియర్ కమ్స్ బుల్లెట్. వావ్, సూపర్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బుల్లెట్. నీ గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చెప్పు. సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలి నాకు డ్రీమ్. కొన్ని షార్ట్ ఫిల్మ్లో కూడా యాక్ట్ చేశా. ఈ బిగ్ హౌస్ నాది ఒక అవకాశం. ఆల్ ది బెస్ట్ బుల్లెట్. ఓకే, నౌ లెట్స్ వాచ్ బిగ్ బాస్ హౌస్ టూర్. ఆల్ రైట్ ఎవ్రీవన్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బిగ్ హౌస్. ఇలానే చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సీ యూ అగైన్ వెరీ సూన్. అంటిల్ దెన్, బాయ్.